ఈ 2025లో ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఉన్నన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక 60 year ఓల్డ్కి కూడా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఇప్పుడున్న కండిషన్స్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సి వస్తే, బీయింగ్ ఏ రీహాబ్ స్పెషలిస్ట్ అండ్ ఏ యోగా ఇన్స్ట్రక్టర్, నా హెల్త్ పాడవకుండా లాంగ్ టర్మ్లో నేను సస్టైన్ అవ్వడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాను, అవే జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్లో మీ హెల్త్ని సేవ్ చేసుకోవడానికి. నంబర్ 1, ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు. కంపెనీయే వాళ్ళ లైఫ్, వర్కే వాళ్ళ లైఫ్ అని అనుకుంటారు. ఆఫీస్ ఈజ్ నాట్ అవర్ హోల్ లైఫ్. చాలా మందికి ఆఫీస్ టైమింగ్స్ని తీసేస్తే అసలు వాళ్ళకి లైఫే ఉండదు. సో మీరు కంపెనీని అంత సీరియస్గా తీసుకోకండి. మీరు ఎప్పుడైతే ఆ కంపెనీకి అవసరం లేదో మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు అండ్ కంపెనీకి ఎటువంటి నష్టం కూడా ఉండదు. సో దాంట్లో పని చేసుకుంటూ వేరే యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నన్ను తీసేస్తారేమో అనే భయాన్ని ఫస్ట్ పక్కకు పెట్టేసేయండి. మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్కి మించి ఏదీ లేదు. నంబర్ 2 ఈజ్ మేకింగ్ మై డైట్ సింపుల్ అండ్ హెల్తీ విత్ యూజింగ్ ద టెక్నాలజీ. ఇప్పుడున్న టెక్నాలజీతో, మనకున్న ఎక్విప్మెంట్స్తో మన డైట్ని, ఫుడ్ చేసే టైమింగ్ చాలా తగ్గియొచ్చు అండ్ అది సేఫ్గా కూడా చేయొచ్చు. సో మీరు ఆన్ ద పాయింట్ ఏం తినాలి అనే కన్ఫ్యూజన్లో మీ దగ్గర డబ్బులు ఉంటే ఆర్డర్ పెట్టేస్తారు. టెక్నాలజీని వాడుకుంటే మీరు హాస్టల్స్లో ఉన్న, రూమ్స్లో ఉన్న, ఎక్కడున్నా సరే మీరు కుకింగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. మీరు లిస్ట్ అవుట్ చేయండి ఏ ఎక్విప్మెంట్స్ అవసరం పడతాయో అండ్ సేఫా కాదా చూసుకోండి. దీనివల్ల నా డైట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నంబర్ 3 వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మీరు మీ మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మీకు ట్రావెలింగ్ ఇబ్బంది అయ్యి మీరు జిమ్స్ కానీ, యోగా సెంటర్స్కి కానీ వెళ్ళలేకపోతే వీకెండ్లో టైం తీసుకోండి. యూట్యూబ్లో మీరు కొంతమంది టాప్ క్రియేటర్స్, ఎవరైతే ఫిట్నెస్ క్రియేటర్స్ ఉంటారో దాంట్లో మీరు ఒకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గురించి చెప్పి ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకోండి. నంబర్ 2, యోగా అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని చూస్ చేసుకోండి. నంబర్ 3, ఎవరైనా ఏదైనా స్కిల్ని నేర్పించగలుగుతున్నారు మీకు ఆన్లైన్లో, మీరు అది చూసుకుంటూ ఈజీగా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళని పిక్ చేసుకోండి. ఈ 3 పీపుల్ని పిక్ చేసుకోండి. మీకున్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోండి. ఈ 3 జాగ్రత్తలు నేను తీసుకోగలిగితే ఆటోమేటిక్గా నా హెల్త్ బెటర్ అవుతుంది, నా స్కెడ్యూల్ బెటర్ అవుతుంది, నా సర్కిల్లో ప్రొడక్టివ్ పీపుల్ ఉంటారు. సో ఓవరాల్గా నేను హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.